హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈ రోజు మనము కరివేపాకు కారం చేసుకుందామండి. హెల్త్ కి చాలా మంచిది కదా, చాలా చాలా బాగుంటది. మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా మంచిది కదా. మన కళ్ళకి కానీ జుట్టుకు కానీ హెల్త్ బీపీకి కానీ షుగర్కి కానీ చాలా మంచిది అండి కరివేపాకు కారము. ఎలా చేసి చూపిస్తాను. ఇవ్వండి కరివేపాకు మొత్తం నేను శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరిపెట్టేశానండి. ఇవ్వండి మొత్తం శుభ్రంగా ఆరిపోయింది. ఎండుమిరపకాయలు తోడ తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను కరివేపాకు కారం ఎలా చేసి చూపిస్తాను అండి. నేను స్టవ్ పుట్టించి బాండి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు అండి. కరివేపాకు మాత్రం చాలా కొంచెం ఎక్కువ ఉంది కదా కరివేపాకు, నేను చెట్టుకు కోసుకొచ్చాను, అందుకే నీకు లెక్కలు చెప్పలేకపోతున్నాను. ఇదిగోండి చాలా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఈ క్వాంటిటీకి నేను ఒక కప్పు వేసుకున్నాను అండి. చిన్న చిన్న కప్పుతోటి ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు ధనియాలు, ఒక 4 స్పూన్లు జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు వేసి డ్రైగా ఫ్రై చేసుకున్నామండి. ఆయిల్ ఏమి వేసుకోవద్దు, డ్రైగానే ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాం, దోరగా ఫ్రై చేసుకున్నాం. మంట చిన్నలో పెట్టుకొని లోపల వరకు ఏమిటి ఫ్రై చేసేసుకున్నాము. ఇవ్వండి బాగా ఏగిపోయినాయి కదా, తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక ప్లేట్లో పోసుకొని ఆరబెట్టేసుకున్నాము అండి. అదే బాండి పెట్టేసుకొని 1 స్పూను నూనె వేసుకున్నామండి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాము, ముక్కలు చేసి వేసుకున్నానండి. లోపల వరకు ఏగుతాయి కదా, గింజలు కూడా ఏగిపోతాయని ముక్కలు చేసేస్తాను. ఎండుమిరపకాయని అయితే ఒక 30 ఎండుమిరపకాయలు దాకా ఉంటాయండి. ముక్కలు చేసేసుకున్నాను, 2 ముక్కలు లెక్కన. కొంచెం కారం తక్కువ వేసుకొని మనం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇలాంటి ఫ్రై చేసేసుకున్నాము. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదండి కరివేపాకు కారము. మన కళ్ళకు కానీ జుట్టుకు కానీ బీపీ మాత్రం చాలా కంట్రోల్ వస్తుందండి. రోజుకు 1 స్పూన్ కరివేపాకు కారము అన్నంలో కానీ టిఫిన్లో కానీ వేసుకొని తింటే షుగర్ కానీ చాలా మంచిది. కరివేపాకే చాలా మంచిది కదా హెల్త్కి. ఈ కారం చేసుకోవడం కూడా సింపులే, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా కొంచెం వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఎండుమిరకాయలు కూడా మనం దూరంగా ఫ్రై చేసుకున్నామండి. మాడకుండా సిమ్లో పెట్టుకొని దగ్గరికి ఫ్రై చేసుకున్నాము. ఇవ్వండి ఎండుమిరకాయలు ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసుకున్నాము. ఎండుమిరకాయలు కూడా ఒక గిన్నెలో తీసేసుకున్నాము. ఇవ్వండి అదే బాండి పెట్టేసుకొని నూనె వేసుకుందాం. మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాము. ఇందాక ఎండుమిరపకాయలు వేయడానికి 1 స్పూన్ వేసాను. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి 2 స్పూన్లు వేసానండి. నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద. కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నాము. కరివేపాకు ఫ్రై చేసుకున్నామండి. ఉడకనే వేసుకోవచ్చు. కరివేపాకు కూడా ఆల్రెడీ బాగా ఆరిపోయింది కదా, తొందరగా ఫ్రై అవుతుంది. ఇవ్వండి దగ్గరికి అయిపోతుంది కదా, ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయింది కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలా. ఇవ్వండి కరివేపాకు మొత్తం వేగిపోయింది. మనం గ్యాస్ ఆపేసుకున్నాము. కరివేపాకు కూడా శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాము అంటే కరివేపాకు కూడా ఒక ప్లేట్ వేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. ఇవ్వండి పప్పులన్నీ ఆరిపోయినాయి కదా, మనం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. మిక్సీలో పోసుకొని ఒక్కసారి ఇది తిప్పేసుకున్నాము. ఇది ఒకసారి పొడి చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాము. ఇవ్వండి ఇది పొడిలన్నీ ఇట్లా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేసి పట్టేసుకున్నాం. కొంచెం ఎండుమిరపకాయలు మిగిలినాక కరివేపాకు వేసి పట్టేసుకున్నాము. కూడా కొంచెం మెదిగిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటాం, మిక్సీ పట్టేసుకున్నాము. ఫస్ట్ కొంచెం అది మెదిగినాక మళ్ళీ కొంచెం వేసుకున్నాము. ఇవ్వండి కరివేపాకు వేసి పట్టేసేసాను. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకుందాము. ఎల్లిపాయలు వేసుకొని పలుసు తిప్పుకుందాము. ఎక్కువ పట్టుకోవద్దు, పలుసు తిప్పుకుందాం. ఇవ్వండి ఎల్లిపాయలు వేసి పలుసు తిప్పేసాను. మిక్సీ తీసేసుకున్నాను. మనకి అయిపోయింది కారము. ఒక డబ్బాలో పోసేసుకుందాము. ఇంతే అండి, అయిపోయిందండి మన కరివేపాకు కారము. సింపుల్గా చేసేసుకోవచ్చు. మనకి బీపీకి చాలా మంచిదండి, షుగర్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. మన కళ్ళకు కానీ జుట్టుకు కానీ కరివేపాకు బాగా వాడమంటారు కదా డాక్టర్లు. ఇప్పుడు ఇలా కరివేపాకు పొడి చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టేసుకొని నెల రోజుల దాకా వాడుకోవచ్చు అండి. రోజుకు 1 స్పూన్ తింటే అయిపోతుంది. ఇవ్వండి నేను చేసి పెట్టేశాను, ఒక డబ్బాలో పోసి పెట్టేశాను. కరివేపాకు కారం సింపుల్గా తీసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.